శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతము పూజ్యయ కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. పరమ పావనమైన మన భారతదేశంలో ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం వృద్ధి చెందిన సమయంలో ధర్మాన్ని స్థాపించే నిమిత్తమే నేను అవతరిస్తాను అనే భగవద్వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని కైలాసాధీశుడైనటువంటి శంకరుడు జగద్గురు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించినారు. రామకృష్ణాది అవతారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావణ, కుంభకర్ణ, కంసాది సంహారం చేయడం కోసమే ఆయుధాలను ప్రయోగించి ఆ రాక్షసుల యొక్క సంహారం చేస్తే, అజ్ఞానం అనేటువంటి రాక్షసుని సంహారం చేయడం కోసమే జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ధరించి అనేక అవైదిక మతాలను, చార్వాక మొదలైనటువంటి జైన, బౌద్ధాది అవైదిక మతాలన్నింటి కూడా ఖండించి సనాతనమైనటువంటి అద్వైత మతాన్ని స్థాపించి మనం అనుగ్రహించినటువంటి పరమ కృపామయమూర్తి భగవంతుడైనటువంటి శ్రీ జగద్గురు సార్వభౌములు జగద్గురు శంకరాచార్యుల వారు. ఒకవేళ జగద్గురు శంకరాచార్యుల వారే గనక అవతరించి ఉండకపోతే అవైదిక మతాల యొక్క ప్రవాహంలో కొట్టుకపోయి మోక్షము అనేటువంటిది లేకుండా పోయేది. మోక్షం అనేటువంటిది కేవలం వార్తగా మాత్రం మిగిలిపోయేది. ఈనాడు జీవబ్రహ్మల యొక్క అభేదాత్మకమైనటువంటి మోక్షాన్ని పొంది ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం తెలుసుకుంటున్నాము అనంటే అది జగద్గురు శంకరాచార్యుల వారి భాష్యాల ద్వారానే. తాను వ్యాసుని యొక్క హృదయాన్ని ఆవిష్కరించి వ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకన్నిటి కూడా భాష్యాన్ని రచించి వ్యాసుని యొక్క హృదయాన్ని ఆవిష్కరించి అద్వైత మతాన్ని స్థాపించి పునఃస్థాపనం చేసి మనంతా కరుణించినారు. జగద్గురు శంకరాచార్యుల వారు అద్వైతాన్ని పునఃస్థాపనం చేసినారు. ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దాన్ని పునఃస్థాపనం చేసినారు అనడంలో ఏమాత్రం సందేహించే అవసరం లేదు. వారు చెప్పినటువంటి ఏ సిద్ధాంతం గలదో ఆ సిద్ధాంతము భారతదేశము నలుమూలలా వ్యాప్తి చెందాలనే దాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశాన్ని 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో తనకున్నటువంటి 9 శిష్యులకు పట్టాభిషేకం చేసి పట్టాభిషిక్తులను చేసినటువంటి వారి ఆ పరంపరాగతమైనటువంటి సనాతనమైనటువంటి ఏ అద్వైత సంప్రదాయం గలదో ఆ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసేందుకోసమే 4 మఠాల్లో 9 శిష్యులను ఉంచి మీరు ఈ ధర్మాన్ని ఇట్లానే కొనసాగిస్తూ ఉండండి అని ఆదేశాన్ని చేసినారు. మఠాలకు సంబంధించినటువంటి వ్యవస్థతో కూడుకున్నటువంటి నియమావళి కూడా రూపొందించినారు. ఆ జగద్గురు సార్వభౌముల యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైనది. ఆ పరంపరలో వచ్చేటువంటి మహనీయమూర్తులందరూ కూడా జగద్గురువుల చేతనే 4 మఠాలు స్థాపింపబడ్డాయి. ఆ 4 మఠాల యొక్క పరంపర నేటి వరకు కొనసాగుతున్నది అని అనేక మంది మహనీయమూర్తులు, చంద్రశేఖర భారతి, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి, ఉగ్ర నరసింహ భారతి, ఒకరిని మించిన తపశక్తి సంపన్నులు ఒకరై ఉంటూ వారంతా కూడా ఎన్నో మార్లు వారి ప్రవచనాల్లో, వారి ఉపదేశాల్లో జగద్గురు శంకరాచార్యుల వారి చేతనే స్థాపింపబడ్డాయి 4 మఠాలు అని వేనోళ్ల కీర్తిస్తూ ఉండగా ఈనాడు జిఆర్ స్వామి వారు ఈ విధంగా మాట్లాడడం ఇది సమంజసంగా లేదు. పరంపరలో వస్తూ ఉన్నటువంటి ఈ శంకర పరంపరలో వస్తున్నటువంటి మహాత్ముల జాబితాలో చేరినటువంటి వారే 12వ పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి మాధవాచార్యుల వారు. వారే జగద్గురువుకు సంబంధించిన మహిమను తెలియపరిచేటువంటి శంకర విజయాన్ని రచించి ఆ గ్రంథంలో జగద్గురు శంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించినారు అని చెప్పినారు అని అన్న తర్వాత అటువంటి సాహిత్యముతో కూడుకున్నటువంటి చరిత్రను, ప్రామాణికమైనటువంటి చరిత్రను అధ్యయనం చేయకుండా ఇటువంటి మాట్లాడడము దేశంలో ఉన్నటువంటి ఏ అద్వైత అభిమానులు ఉన్నారో వాళ్ళందరి మనస్సులు చాలా బాధపడుతున్నాయి.
సమతామూర్తి అని భగవద్ రామానుజుల యొక్క విగ్రహాన్ని స్థాపించి ప్రజలలో సామరస్యాన్ని, స్వాదుభావాన్ని, భక్తిభావాన్ని పెంచడానికి బదులు ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వారికి తగినది కాదు అని మేము భావిస్తున్నాం. అనేక మంది మహాత్ములు భారతదేశంలో ఆవిర్భవించినారు. వారి వారి బుద్ధి సామర్థ్యాన్ని అనుసరించి సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని రక్షించేందుకోసమే పాటుపడుతూ వివిధ రకాలైనటువంటి మతాలతో మనకు ధర్మాన్ని బోధిస్తున్నారు. అందులో భగవద్ రామానుజుడు కూడా ఒక మహనీయమూర్తి, ఇందులో సందేహించే అవసరం లేదు. ఆ సిద్ధాంతాన్ని అవలంబించి అనేక భక్తులను నిద్రాణావస్థలో ఉన్నటువంటి వాళ్ళను జాగరూకులను చేస్తూ ముఖ్యంగా యువతకు ఒక ధర్మమయ జీవనాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తియే జీయర్ స్వామి వారు. వారి పైన మాకు అపారమైనటువంటి భక్తి భావం ఉన్నది, ఇందులో సందేహించే అవసరం లేదు. కానీ స్వమతానికి సంబంధించిన వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయంలో తమరు ఏమైనా విషయాన్ని విస్తారంగా పామరులైనటువంటి భక్తులకు చెప్పడంలో ఏమాత్రము సందేహించే అవసరం లేదు, కానీ చెప్పవచ్చును. కానీ ఇతర మతంకు సంబంధించిన అద్వైత మతానికి సంబంధించినటువంటి శాంకర విషయాన్ని, శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి విషయాలను వక్రీకరించి చెప్పడం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైనటువంటిది ఉన్నది. ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తులు మాట్లాడే రీతిలో మాట్లాడము వారి స్థాయికి తగ్గట్టుగా లేదు అని మేము భావిస్తున్నాము. అందుకని ఇటువంటి మాటలు ఆడి పామర జనులకు ఉద్వేగాన్ని కలిగించడము ఇది సమంజసంగా లేదు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. దేశం ఇప్పుడు అతి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. క్రైస్తవులు ఒక చోటు నుండి, ముస్లింలు ఇంకో చోటు నుండి దాడులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వైదిక సనాతన సంప్రదాయ ప్రవర్తకులమైన మనమంతా కూడా ఒకే వేదికపైకి వచ్చి ధర్మాన్ని స్థాపించేందుకోసమే, హిందూ ధర్మాన్ని స్థాపించేందుకోసమే నడుము బిగించడానికి బదులు ఇటువంటి ఆక్షేపణలు, ఆరోపణలు చేసుకోవడం అనేటువంటిది సమంజసంగా లేదు. దీనివల్ల వచ్చే పరిణామం ఏమిటి అంటే ప్రాతస్మరణీయులు శ్రీ జీయర్ స్వామివారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్వామివారు మాట్లాడిన దానికి సపోర్టుగా ఉపోద్బలకంగా వాళ్ళు వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. ఎవరైతే అద్వైత మతానుయాయులు అవలంబులు ఉన్నారో, శంకరుని యొక్క సిద్ధాంతాన్ని ఇష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా వీడియోలను పెడతారు. మాదే సరైనటువంటిది అని వీరంటారు, మాదే సరైనటువంటిది అని వారంటారు. మీడియా ద్వారా ఇటువంటి ప్రచారాలు జరగడం వలన ఈ ఉభయులకు ఏదో విరోధాలు బాగా ఉన్నాయని ఒక విధమైనటువంటి విప్లవం లేసేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కావున ఇటువంటి పరిస్థితి మన మతంలో, మన హిందూ మతంలో రాకుండా ఉండాలి అని మేమంతా కూడా భావిస్తున్నాము. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే, వైమనస్యాలు రాకుండా ఉండాలి అని అంటే చేయాల్సిందల్లా ఒక్కటే,